Hi, good morning, everyone. So after 3 days, we met here. So very good, no problem. So in previous classes, we learn about that all etymology words that is related to scientists and how they work in their work fields. So each and everything we learn a lot. So around 250 words we learn in previous 11 sessions. So in this session, we learn about how the astrology, that means the stars related and ఎర్త్ అండ్ ఇట్స్ లైఫ్. సో ఎర్త్‌కి ఐ మీన్ అండ్ స్టార్స్ రిలేటెడ్‌గా ఆస్ట్రానమీ గురించి నేర్చుకోవడానికి మనకి ఏ వర్డ్స్ ఉపయోగపడతాయో ఈరోజు నేర్చుకుందాం. ఎటిమాలజీ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ టు లెర్న్ న్యూ వొకాబులరీ. ఇట్స్ ద బెస్ట్ మెథడ్. సో వీ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. ఇఫ్ యూ నో వన్ ఆరిజిన్ ఆర్ వన్ రూట్, వన్ ప్రిఫిక్స్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్, you can know the entire words, how many words related to that etymology word, that means that origin word, రూట్ వర్డ్. సో ఒక్క ఆరిజిన్ వర్డ్, ఒక్క రూట్ వర్డ్ మీరు నేర్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ యొక్క రూట్ వర్డ్ రిలేటెడ్గా ఎన్నైతే వర్డ్స్ ఉంటాయో ఆటో ఆటోమేటిక్గా మీరు ఆ వర్డ్ని ఈజీగా మీనింగ్ని రికగ్నైజ్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఎటిమాలజీ పర్టిక్. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 daysలో మనం అరౌండ్ 250 వర్డ్స్ వరకు వెళ్ళాము అంటే దట్ ఈస్ ద ఓన్లీ వన్ సీక్రెట్. మనం రూట్ వర్డ్ నేర్చుకుంటున్నాం. అట్ ది సేమ్ టైమ్ ఆ రూట్ వర్డ్‌కి ఎక్కడైతే మనకు ఆ వర్డ్‌లో ఎక్కడైతే ప్రిఫిక్స్ గాని, సఫిక్స్‌లు గాని ఉంటే సో, మనం ఆ లీని ఇంటర్‌లింక్ చేసుకుంటున్నాం. సో, దట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్. ఇక్కడ మనమేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం గాదు. ఈజీగా బట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. అట్ ది సేమ్ టైమ్ వి ఆర్ ఆల్ ప్రాక్టీసింగ్. వొకాబులరీ నేర్చుకుంటున్నాం. అట్ ది సేమ్ టైమ్ గ్రామర్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో, గ్రామర్ ఈజ్ ఎవ్రీథింగ్. మనమేం ఐఏఎస్ ఎగ్జామ్‌కి వాటికి ప్రిపేర్ అవ్వట్లేదు. జస్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ హౌ టు స్పీక్ ఫ్లూయెంట్‌లీ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్. దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. సో, దానికోసం మీరు గ్రామర్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకండి. సీ ఇఫ్ యూ నో 100 వర్బ్స్, 100-500 వర్బ్స్, 100-500 కూడా అవసరం లేదు. ఇప్పుడు మీకు 200-300 వర్బ్స్ అనేది పర్ఫెక్ట్‌గా మీరు రెగ్యులర్‌గా వాడే వర్డ్స్ మీరు నేర్చుకుంటే, సీ ఇంగ్లీష్ ఈస్ నథింగ్ బట్ 20% ఆఫ్ ది వర్డ్స్. ఆ 20% ఆఫ్ ది వర్డ్స్ మనం నేర్చుకుంటే అవి ఏ వర్డ్స్ అంటే రెగ్యులర్‌గా మనం ప్రాక్టీస్ చేసేటివి. ఎప్పుడుగా మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసి వర్క్స్ నేర్చుకుంటారో, ఆటోమేటిక్‌గా మీకు 80% ఆఫ్ ది ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోతది. రిమైనింగ్ 20% ద రేర్ కేసెస్‌లో యూజ్ చేసేటివి. సో, మీరు రోజువారీ డైలీ మాట్లాడాలి కాబట్టి, సో, వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. నేను స్టార్టింగ్ డే 1 నుంచి చెప్తున్నాను. ప్రాక్టీస్. సారీ. ఇఫ్ యూ కాంట్ ప్రాక్టీస్, నో వన్ విల్ హెల్ప్ యూ. దిస్ ది థింగ్. సీ ఇనిషియల్ డేస్‌లో నేను గ్రామర్ ఎన్నో వీడియోస్ చూసి జస్ట్ నోట్ మేకింగ్ చేసుకునేవాడిని. ఇక్కడ మనకు నోట్ మేకింగ్ కాదు కావాల్సింది. వీ నీడ్ టు ప్రాక్టీస్. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్‌లో పీట్స్ యాప్ అండ్ ఏస్ ప్లేస్ యాప్ ఈ 2 యాప్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో, ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. వెళ్లి జాయిన్ అవ్వండి. అట్ ది సేమ్ టైమ్ వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ ఇచ్చాను. వెళ్లి జాయిన్ అవ్వండి. ఈ రిసోర్సెస్ ఈ యొక్క బుక్ మీకు పీడిఎఫ్ కావాలన్నా, నేను పెట్టే రిసోర్సెస్ మీకు అవైలబుల్‌లో ఉండాలన్నా, మీకు టెలిగ్రామ్ ఛానల్‌కి వెళ్లి అక్కడ మీరు రికార్డింగ్ చూసేవాళ్ళు డిస్క్రిప్షన్‌లో వెళ్ళి అక్కడ లింక్ క్లిక్ చేసి అక్కడ వెళ్లి జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్ రిసోర్సెస్ అన్నీ మీకు అక్కడ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, లెట్స్ ఎంటర్ ఇంటూ ది సెషన్. సో, పీపుల్ అండ్ ది స్టార్స్. వన్స్ అగైన్. Thank you. So, let's start. Anthropology is constructed from roots we are familiar with anthropos, mankind, and logos, science, study. Anthropology is constructed from roots words we familiar with anthropos. We already in previous sessions we learned about anthropos. Anthropos means anthrop. What is the meaning of anthropos? We already in previous sessions we learned. Yeah, we learn. It means mankind. And logos, science and study. Logos and the meaning ఏంటి? Logos means science and study. So meaning మనకు already in previous classes we learned that. The science is anthropology. Can you write the adjective form of the word? Can you pronounce it? See, what is the anthropology? Adjective form? Anthropological.
Anthropological. Anthropological. In initial days, that is the first day of the class, we learn about anthropological. Any adjective you want to just add at the last al. Al, anthropological. Astronomer is built on Greek astron. ఆస్ట్రానమర్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ ఆస్ట్రాన్ అనే వర్డ్ నుంచి వచ్చింది. అంటే రూట్ వర్డ్ వచ్చేసి ఆరిజిన్ వర్డ్ ఆస్ట్రాన్. సో స్టార్ ఆన్ నామోస్, అరేంజ్మెంట్ లా ఆర్డర్. ఆస్ట్రాన్ మీన్స్ ఆస్ట్రాన్ అంటే ఏంటి? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఆస్ట్రాన్? That means astron means star. Astron means star, nomos, arrangement, law, or order. The astronomer is interested in the arrangement of stars and other celestial bodies. The science is astronomy. The adjective is astronomical, a word often used in a non-heavenly sense, as in the astronomical size of national debt. Astronomy deals in such enormous distance. The sun, for example, 93 million miles from the earth, and light from stars travels towards the earth 1,86,000 miles per second, that the adjective astronomical is applied to any tremendously large figure. See, astronomy is built. How do you land? Astronomy is interest to arrange the of stars and celestial bodies. So arrangement of stars and other celestial bodies. He is interested in arrangement of stars and other celestial bodies. The science is astronomy. The adjective is astronomical, a word often used in a non-heavenly sense, as in the astronomical size of the national debt. Astronomy deals in the enormous distances. See, astronomy అనేది the distance between the celestial bodies. స్టార్స్. సో ఈ ఆస్ట్రానమీ అనేవారు ఏం చేస్తారంటే అరేంజ్మెంట్ ఆఫ్ స్టార్స్ని అండ్ సెలెస్టియల్ బాడీస్ని ఆర్డర్లో, ఐ మీన్ ఏ ఆర్డర్లో ఏవి ఉన్నాయని దే విల్ ఫైండ్ అవుట్ అండ్ లైట్ ఫ్రమ్ ది స్టార్స్ ట్రావెల్స్ టు ది ఎర్త్. ఓకే. అడ్జెక్టివ్ ఫామ్ వచ్చేసి ఆస్ట్రోనామికల్. ఆస్ట్రానమర్కి అడ్జెక్టివ్ ఫామ్ ఆస్ట్రోనామికల్. Astron star combines with logos to form astrology, which assess the influence of planets and stars on human events. The practitioner is an astrologer. Can you form the adjective? See, what is the astrological? Astrologer and astrological. Astrological is a adjective form. By etymology, an astronaut. Astronaut is a sailor among the stars. Greek notes sailor. గ్రీక్ వర్డ్స్ నాట్స్ ఏవైతే ఉందో దాని మీనింగ్ వచ్చేసి సైలర్ అనమాట. దిస్ ప్రిజన్ ఈజ్ టర్మ్డ్ విత్ సమ్వాట్ లెస్ ఎగ్జాగరేషన్ అండ్ కోస్మోనట్ బై ది రష్యన్స్. గ్రీక్ కోస్మోస్ యూనివర్స్. రష్యన్ గ్రీక్ వర్డ్ వచ్చేసి కాస్మోస్ నుంచి మనకు కాస్మోట్ అని వచ్చింది. కాస్మో నాట్ యూనివర్స్. నాటికల్ రిలేటింగ్ టు sailors, sailing ships, navigation derives also from knots, and knots in turn in from the Greek nasa. Ship, a root used in NASA. Etymologically, ship sickness or sea sickness. Aster is a star-shaped flower. Aster is a star-shaped flower. Asterisk, a star-shaped symbol. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ మనం ఆస్ట్రిక్ అంటాం. ఆస్ట్రిక్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఇన్ రైటింగ్ ఆర్ ప్రింటింగ్ టు డైరెక్ట్ ద రీడర్ టు లుక్ ఫర్ ఏ ఫుట్ నోట్. Astrophysics is that branch of physics dealing with heavenly bodies. Disaster and disasters also come from Astron star. In ancient times, it was believed that the stars ruled human destiny. Any misfortune or calamity, therefore, happened to someone because the stars in opposition. Any misfortune or calamity, therefore, happened to someone because the stars were in opposition. Prefix, many meanings in this word signifies against. So disaster means disasters also come from astron. Either disasters and disaster and words కూడా astron అనే ఒక వర్డ్ నుంచి వస్తాయి. In ancient times, it was believed that the stars ruled in human destiny.
ఏవైతే మనకు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నామో ఏన్షియంట్ డేస్లలో హ్యూమన్స్ యొక్క డెస్టినీ డిసైడ్ చేస్తాయి ఏవైతే ఈ యొక్క స్టార్స్ ఉన్నాయో. ఎనీ మిస్ఫార్చ్యూన్ ఆర్ కెలామిటీ దేర్ ఫోర్ హ్యాపెన్ టు సమ్మన్ బికాస్ ద స్టార్స్ వర్ ఇన్ ఆపోజిషన్. స్టార్లో అంటే ఏదైనా వాళ్ళకి డెస్టినీ బాగాలేకపోతే అరే నీకు రావు ఇలా ఈ పొజిషన్లో ఉంది అని ఆపోజిట్లో ఉన్నారని మనము డిస్ అంటే అనుకునే వాళ్ళం. ఇక్కడ డిస్ అంటే ఆపోజిట్ అని మీనింగ్. డిస్ అంటే అగైన్స్ట్. డిస్ అనే వర్డ్ మనకి ప్రిఫిక్స్ వస్తే కన్నా దాని మీనింగ్ ఏంటంటే అగైన్స్ట్ అని అర్థం. అగైన్స్ట్ అని అర్థం. నోమోస్. నోమోస్ arrangement, law or order is found in two other interesting English words. For example, if you can make your own laws for yourself. Nomos, arrangement, law, order is found in two other interesting English words. For example, if you can make your own laws for yourself. నీ కోసం నువ్వు లాస్ క్రియేట్ చేసుకున్నావు. ఇఫ్ యూ నీడ్ నాట్ టు ఆన్సర్ టు ఎనీవన్. నువ్వు ఎల్స్ ఫర్ వాట్ యు డూ. నువ్వు ఏం చేసినా కానీ వేరే వాళ్ళకి ఆన్సరబుల్ కాకపోయినా. ఇఫ్ యు ఆర్ ఇండిపెండెంట్, నువ్వు ఒక ఇండిపెండెంట్, దెన్ యూ దెన్ యూ ఎంజాయ్ అటానమీ. దెన్ యూ ఎంజాయ్ అటానమీ. ఇఫ్ మీరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే కనుక అటానమస్ కాలేజ్ మీకు ఐడియా ఉంటే అటానమస్ మా యూనివర్సిటీ అటానమస్ అంటాం. సో అటానమీ మీన్స్ దట్ ఈస్ నీడ్ నాట్ టు దట్ మీన్స్ ఆన్సరబుల్ టు ఎనీవన్. ఓన్ లా మేకింగ్. ఓన్ లా మేకింగ్ ఉండే వాళ్ళని మనం అటానమీ బాడీ అని అంటాం. ఓకే. ఏ వర్డ్ దట్ కంబైన్స్ నోమోస్ లా విత్ ఆటో సెల్ఫ్ autonomy then is self law, self government. The 50 states in our nation are fairly autonomous. Okay, but not completely so. On the other hand, in most colleges, each separate department is pretty much autonomous. And of course, one of the big reasons for the revolution of 1776 was that America wanted to autonomy rather than control by England. So actually, ఇక్కడ my country and represent చేశారంటే that is author's company. That means America, not India. Remember that. So this is American based author. So that's why he mentioned my country. Okay. No, see here. You know the instrument that beginners at the piano use the guide their timing. A pendulum swings back and forth, making an audible click at each swing, and in that way, governors or orders the measures of the player. Hence, it is called a metronome, a word that combines nomos with metron measurement. Metron means measurement anamata. See next. Next, geology. The earth and its life గురించి మాట్లాడబోతున్నాం. సో జియాలజిస్ట్ derives from Greek word geo, earth. Only we know Greek word geo means earth. The science is geology. Can you write once again? Geologist derives from Greek geo, earth. The science is geology. Can you write the adjective? Geological. Geological. Geometry. G plus metron. By etymology, measurement of the earth. Metron means in previous slide only we learn metron means measurement. So is that branch of mathematics treating of the measurement and properties of solid and plane figures such as angles, triangles, squares, spheres, prisms, etc. The etymology of the word shows that this ancient science was originally concerned with the measurement of land and spaces on the earth. So geometry ఏదైతే ఉందో, so in previous sessions and previous classes you know about in your that means in your 10th standards you learn about geometry. Yeah, that means prisms, triangles, squares, spheres. ఇవన్నీ మీరు చదివే ఉంటారనమాట. సో ద మ్యాథమెటిషియన్ ఈజ్ ఎ జామెట్రిషియన్. Mathematician is a geometrician. The adjective is geometric. Adjective is geometric. Geography is writing about graphing to write or mapping at the earth. So geography is nothing but you're writing about our earth, mapping about our earth. మన ఎర్త్ గురించి మనం మ్యాపింగ్ చేసుకోవడం కానీ రైటింగ్ గ్రాఫ్ అండ్ రాసుకోవడం కానీ దాన్ని ఏమంటామంటే జియోగ్రఫీ అంటాం. సో ఇక్కడ
ఒక వర్డ్ ఉంది చూడండి. జియోగ్రాఫ్ ఇక్కడ గ్రాఫైన్ అంటే టు రైట్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకు ఒక అనదర్ వర్డ్ ఉంది. గ్రాఫైన్ అంటే టు రైట్. A practitioner of the science is a geographer. The adjective is geographic. The name George is also derived from earth plus ergon, work. The first George was an earth worker or farmer. Biologist combines bios, life with logos, science and study. The science is biology. The adjective is biological. Biological. Bios life is also found in biography, writing about someone's life. ఎవరి లైఫ్ గురించైనా మనము వాళ్ళ లైఫ్ గురించి మనం రాసేటప్పుడు దాన్ని మనం బయోగ్రఫీ అంటాం. మన బయోగ్రఫీ అంటే మన లైఫ్ గురించి మనం రాసుకునే దాన్ని మనం ఆటోబయోగ్రఫీ అంటాం. ద స్టోరీ ఆఫ్ వన్స్ లైఫ్ రిటర్న్ బై వన్ సెల్ఫ్. ఒకరి వన్స్ లైఫ్ రిటర్న్ బై వన్ సెల్ఫ్. ఓకే. అండ్ biopsy, a medical examination or view. Opis, opticos, view, vision. Optical, you already will learn. Opti means related to eye. Okay. Optician, ophthalmology. So already we learned this one. Optics. Okay. Generally, through a microscope of living tissue, frequently performed when cancer is suspected. A small part of the tissue is cut from the affected area under the microscope. Its cells can be investigated for evidence of malig- malignancy. A biopsy is contrasted with any autopsy, which is medical examination of a corpse in order to discover the cause of death. The autopsy means, as you know, self in an autopsy. Etymologically speaking, the surgeon or pathologist determines by actually view, sight rather than by theorizing, by viewing or seeing for oneself what brought the corpse to its present grievous state. Botanist is a brief Greek botanic plant. See, in previous sessions we learn about botanic, anatomy, botanic already we learned. The field of botany, the adjective is botanical. Okay. Geologist is a Greek word zoon. Zoon. Animal. Zoon means animal anamata. Greek word zoon. The science is geology. Adjective is geological. The combination of two O's tempts many people to pronounce the first three letters of these words in one syllable. Thus, Jew. However, the two ఎవరైనా కానీ మనం టూ ఓస్ కనిపెడితే జూ అని పలికేస్తాం. బట్ ద టూ ఓస్ షుడ్ బి సెపరేటెడ్ యాజ్ ఇన్ కోఆపరేటివ్ జో ఓ. Even though no hyphen is used in the spelling to indicate such separation, say zoological, zoology, zoology, zoology కాదు zoology, geological, zoo. A park of for animals is shortened form of zoological gardens. Zoological gardens, of course, pronounced in one syllable. The zodiac is a diagram used in astrology of the paths of the sun, moon, and planets. It contains in part Latin names for various animals: Scorpio, Scorpion, Leo, Leon, Cancer, Cob, Tartarus, Bull, Aries, Ram, and Pisces, fish. Hence, derivation from John animal. The adjective is zodiacal. జొడియాకల్. ఓకే. ఈ చాప్టర్లో మనము ఎటిమాలజీ ఏమైతే నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. ప్రిఫిక్స్ ఆంథ్రోపోస్ మ్యాన్ కైండ్, లోగో సైన్స్ అండ్ స్టడీ, ఆస్ట్రాన్ స్టార్, నాట్ సైలర్, నాస్ షిప్, Dis against nomos arrangement law order autos self metron measurement geo earth graphene to write bios life opsis opticos vision view vision sight botan plant joyan animal. This యొక్క ఈ పదైతే ఏవైతే ఆర్జిన్ వర్డ్స్ ఉన్నాయో, రూట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిఫిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పదైతే మనకు కమాండింగ్ వచ్చేస్తే
ఈ వర్డ్‌తో మనకి ఏ వర్డ్ స్టార్ట్ అయినా గాను ఈజీగా మనం యూ కెన్ అండర్‌స్టాండ్, యూ కెన్ రికగ్నైజ్ దట్ దిస్ వర్డ్ రిలేటెడ్ టు దిస్ ఎటిమాలజీ వర్డ్. సో వన్స్ దట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ వి గెట్, సీ ఒక్క ఈ వన్ టైమ్ బుక్ చదివేసి ఒక క్లాస్ వినేసి ఇంగ్లీష్ వస్తుందంటే ఐ కాంట్ అగ్రీ. సో this is the my third time I am practicing this book. This is my third time. But even though some words are new to me, some words are new to me. But we need to practice regularly. We need to practice regularly. Then only you can easily fluent in English. Practice, practice, practice. From day one onwards, I'm instructing you people practice more. Any language, not only English. Your mother tongue is childhood onwards you are speaking your mother language, mother tongue only. So it will come automatically. If you want to learn new language, we need to inculcate that culture also. సో మన చుట్టుపక్కల ఆ టైప్ ఆఫ్ పీపుల్ లేరు కదా. సో లేరు కాబట్టి ఆ సరౌండింగ్స్ని మనం తెచ్చుకోవాలి. ఎలా? త్రూ ప్రాక్టీస్ అండ్ దెన్ స్పీకింగ్ విత్ న్యూ పీపుల్. దానికోసం పీస్ యాప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏస్ ఫ్లూయెన్సీ యాప్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఒకసారి వెళ్లి మీరు చెక్ చేయండి. ఓకే. సో ఈ ఈ చాప్టర్‌లో మనం నేర్చుకున్న వర్డ్స్ ఏమంటే గన ఆంథ్రోపాలజీ, ఆంథ్రోపాలజికల్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోనామికల్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రోలాజికల్, ఆస్ట్రోనాట్, కాస్మోనాట్, నాటికల్, ఆస్టర్, ఆస్ట్రిక్, డిజాస్టర్, డిజాస్ట్రస్. ఓకే. సో జియాలజీ, జియోలాజికల్, జియోమెట్రీ, జియోమెట్రిక్, జియోగ్రఫీ, జియోగ్రాఫర్, జియోగ్రాఫికల్, బయాలజీ, బయాలజికల్, బయోగ్రఫీ, బయోగ్రాఫర్, బయాలజికల్, అండ్ అటానమీ, అటానమస్, మెట్రోనోమ్, ఆటోబయోగ్రఫీ, ఆటోగ్రాఫర్, ఆటో ఆటోబయోగ్రాఫికల్, బయోస్పీ, ఆటోప్సీ, బొటానీ, బొటానికల్, జియాలజీ, జియోలాజికల్, జోడియాకల్. ఓకే. మీరు ఎప్పుడైనా వర్డ్ మీకు పలకం చేత ఐ మీన్ తెలియలేదంటే పక్కన ఈ యొక్క ఫోనెటిక్స్‌ని ఒకసారి చూడండి. ఫోనెటిక్స్‌ని చూడండి. ఓకే. సో ఏవైతే మనకు సెషన్స్ ఉన్నాయో, ఐ మీన్ ఈ యొక్క ఆంథ్రోపాలజీ, ఆస్ట్రానమీ యొక్క ఐ మీన్ టాస్క్ అనేది ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయండి. ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తే మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ మీరు మిస్టేక్ చేస్తున్నారంటే మళ్ళీ గో త్రూ అగైన్ వన్స్. సో అగైన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి మళ్ళీ రండి. ఓకేనా? సో ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారో, ఆన్సర్స్ కరెక్ట్‌గా పెట్టడం స్టార్ట్ చేస్తారో, మీకు తెలియని ఒక ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. సరే, ఈరోజు 3 క్వెషన్‌లు ఆన్సర్ పెట్టగలిగాను. సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వేరే క్వెషన్స్ కూడా నేను ఆన్సర్ చేయాలి అనే ఇంటెన్షన్ మీలో కలుగుతుంది. ఓకే. ఆల్ దీస్ థింగ్స్ వి నీడ్ టు కంప్లీట్. సో దట్స్ ఇట్ టుడే. సో 12th సెషన్ కంప్లీటెడ్. So tomorrow we went to the origins of related words. Okay, cutting it out, more cuts, so more love. Okay, words and how affect the people, how live. So tomorrow is a very good new chapters we will learn. Okay, so end of 12. So session 12 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే. Now we enter into the grammar part. Yeah. See, in previous session we learned the past tense. In previous past tense వరకు నేర్చుకున్నాం. సో ఇంకా ఫర్దర్ క్లాస్ ఒక 2 to 3 క్లాసెస్ వరకు మీకు ఇంకో పాస్ట్ టెన్స్ గురించి గ్రామరే చెప్తాను. దెన్ ఆ తర్వాత మీకు నెక్స్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. గతం గురించి పాస్ట్ టెన్స్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క పాస్ట్ లైఫ్‌లో జరిగిన థింగ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మనము పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. దాని యొక్క ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి2. ఐయామ్ మెన్షనింగ్ యూ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో ఐ మీన్ వర్బ్స్ అరౌండ్ 100 వర్బ్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే రెగ్యులర్‌గా వాడే వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వి1, వి2, వి3 ఫార్మ్స్ రాసి, తెలుగులో మీనింగ్ రాసి మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఆ సోర్స్ కావాలి అంటే సో టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఈ రిసోర్సెస్ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. సి వర్బ్స్ మీద గ్రిప్ వచ్చిందంటే కాన్ఫిడెంట్ వస్తుంది. వన్స్ మీకు కాన్ఫిడెంట్ వచ్చిందంటే భయం పోతుంది. భయం పోయిందంటే మీరు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్. ఓకే. సి పాస్ట్ టెన్స్ నిన్నటి మీ పనులు, నిన్న చేసిన పనులు, ఐ వోకప్ అట్ 4:30 AM. ఐ గాట్ రెడీ ఆఫ్టర్ దట్.
నేను నిద్ర లేచిన తర్వాత ఐ గాట్ రెడీ. ఐ గెట్ వాడతాం. సో గెట్ వాడకూడదు. పాస్ట్ టెన్స్ అంటే ప్రీవియస్‌గా జరిగిపోయింది మనం ఇక్కడ చెప్తున్నాం, మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సో గాట్ అనే వర్డ్ మనం ఐ మీన్ వి2 అనేది మనం వర్బ్ టు అనేది మనం వాడాలి. నెక్స్ట్ గతంలో మనం చెయ్యని పనులు. గతంలో మనము చెయ్యని పనులు. ఇక్కడ చేశాము అంటే సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్ వాడతాం. చెయ్యలేదు అంటే ఇన్ ప్రీవియస్ సెషన్‌లో ఆల్రెడీ దీని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఇక్కడ మీకు నేను ఫాస్ట్‌గా చెప్తున్నాను అనిపిస్తే గన ప్రీవియస్ 11th డేకి వెళ్ళి అక్కడ మీరు ఆ క్లాసెస్ వినండి. గతంలో నేను చెయ్యని పనులు ఎలా చెప్తామంటే సబ్జెక్ట్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వి1 వాడతాం. వి1 వాడతాం. పాస్ట్ పార్టిసిపల్ కాదు. ప్రెజెంట్ పార్టిసిపల్ అనేది మనం వాడతాం. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వి1 అనేది మనం వాడతాం. ఐ డిడ్ంట్ ప్రాక్టీస్. ఐ డిడ్ంట్ ప్రాక్టీస్. షీ డిడ్ంట్ ఫైండ్ మీ. షీ డిడ్ంట్ ఫైండ్ మీ. I bought this mobile, but I didn't use it. I bought this mobile, but I didn't use it. Frankly speaking, ఇక్కడ నిజం చెబుతున్నా అని మనం ఎప్పుడైనా మెన్షన్ చేసినప్పుడు టు బి ఫ్రాంక్ ఐ బాట్ దిస్ మొబైల్ బట్ ఐ డిడెంట్ యూజ్ ఇట్. సో నిజం చెప్తున్నా అని ఈ ఇంగ్లీష్లో మనం ఏమంటే టు బి ఫ్రాంక్ అనే వాడచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ బాట్ దిస్ మొబైల్ బట్ ఐ డిడెంట్ యూజ్ ఇట్. సో ఇలా మనము ఈ ఫ్రాంక్లీ స్పీకింగ్ టు బి ఫ్రాంక్ అనేది వాడచ్చు అనమాట. ఐ సా యూ బట్ ఐ డిడెంట్ కాల్ యూ. నేను నిన్ను చూసాను అక్కడ బట్ నేను నిన్ను పిలవలేదు. ఐ సా యూ బట్ ఐ డిడెంట్ కాల్ యూ. ఐ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. బట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఐ ఎర్న్డ్ మోర్ బట్ ఐ డిడెంట్ సేవ్. ఐ ఎర్న్డ్ ఐ ఎర్న్డ్ మోర్ బట్ ఐ డిడెంట్ సేవ్. గతం గురించి ప్రశ్నించడం. ఇప్పుడు మనము ఇక్కడ గతం గురించి జరిగే పనులు ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. ఇక్కడ మనము చెయ్యని పనులు ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. ఇక్కడ గతం గురించి క్వశ్చన్స్ అనేది మనం ఎలా ఫ్రేమ్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి1. డిడ్ యు నో అబౌట్ ఇట్. నీకు దీని గురించి తెలుసా. వాట్ డిడ్ యు నో అబౌట్ ఇట్. నీకు ఏం తెలుసు దాని గురించి. నీకేం తెలుసు. సో వై డిడ్ యూ నో దట్. వై డిడ్ యూ నో అబౌట్ ఇట్. ఎందుకు తెలుసుకున్నావు. హౌ ఎలా తెలుసు నీకు. హౌ డిడ్ యూ నో అబౌట్ ఇట్. ఓకే, ఇలా క్వశ్చన్స్ అనేది యాడ్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. డిడ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లం. నువ్వు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసావా. డిడ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లం. నెక్స్ట్ గతంలో ఒక పనిని అలవాటుగా చేస్తుంటే ఇన్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ వీ ఆల్రెడీ లెర్న్ దిస్ థింగ్. యూజ్ టు, నెవర్ యూజ్ టు, ఈ వర్డ్స్ మనము ఈ యొక్క మోడల్ వర్బ్స్ అనేది నేర్చుకున్నాం. అగైన్ ఐఎమ్ జస్ట్ గ్లిమ్సెస్ ఐఎమ్ గివింగ్. గతంలో ఒక పనిని అలవాటుగా చేసింటే సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ వి1. నేను 5 km పరిగెత్తేవాడిని. అలవాటుగా అంటే గతంలో అలవాటుగా చేసే పని చెప్పేటప్పుడు మనము యూజ్ టు అనేది వాడుతాము. ఐ యూజ్ టు రన్ 5 km. ఐ యూజ్ టు రన్ 5 km. ఐ యూజ్ టు ఎంజాయ్. ఐ యూజ్ టు అబ్జర్వ్ కీన్లీ. నేను చాలా నిశ్చితంగా నన్ను అబ్జర్వ్ చేసేవాడిని. ఐ నెవర్ యూజ్ టు నెగ్లెక్ట్. మై స్టడీస్. ఐ గుడ్ అట్ అకాడమిక్స్. నేను అకాడమిక్స్లో చాలా బాగా ఉండేవాడిని. నేను ఎప్పుడు నా స్టడీస్ నేను నెగ్లెక్ట్ చేయలేదు. ఐ నెవర్ యూజ్ టు నెగ్లెక్ట్. హ్యాడ్ టు చేయాల్సి వచ్చిందని ఇంటెన్షన్గా చెప్పేటప్పుడు మనము హ్యాడ్ టు యూజ్ చేస్తాం. నేను ఎంఈసి తీసుకోవాల్సి వచ్చింది. నా ఇంటర్మీడియట్లో నేను ఎంఈసి తీసుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు చూస్ ఎంఈసి. అది తీసుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు చూస్ ఎంఈసి. ఐ హ్యాడ్ టు టేక్ క్లాసెస్ అట్ 4:30 AM. నేను 4:30 క్లాసెస్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా డైలీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది కాబట్టి మీకు 4:30కి క్లాసెస్ తీసుకోవడం జరుగుతోంది. ఐ హ్యాడ్ టు ఫేస్. ఐ డిసైడెడ్. I decided to join there. So this is about today's grammar. ఈ రోజు చెప్పిన గ్రామర్ ఏదైతే ఉందో ఇన్ ప్రీవియస్ సెషన్స్ ఆల్రెడీ వి డిస్కస్. జస్ట్ ఐఎమ్ గివింగ్ జస్ట్ గ్లిమ్సెస్ వాట్ ఈస్ వాట్ అనేసి. ఓకే,
సో ఆల్రెడీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అన్ని మెటీరియల్ మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఒకసారి టెలిగ్రామ్కి వెళ్ళేసి వర్డ్ పవర్ కల్ట్ అని కొడితే నాకు డీపీ వచ్చేసి నా పిక్ ఉంటుంది. సో వర్డ్ పవర్ కల్ట్లో మీరు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, సో అలాగే మీకు వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్ చేయాలంటే డైలీ ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ వెన్ లైఫ్ పుట్స్ మీ ఆన్ ఏ టఫ్ సిచ్యువేషన్, డోంట్ సే వై మీ, సే ట్రై మీ. ఇంగ్లీష్ రాలేదు అని మీరు ఇన్ని రోజులు బాధపడ్డారు, బట్ ఐఎమ్ గివింగ్ ఏ ఈజియెస్ట్ మెథడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈజియెస్ట్, వెరీ వెరీ ఈజియెస్ట్ మెథడ్. బట్ ఈజియెస్ట్ మెథడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. సింపుల్గా ఉంటుంది, డోంట్ కాంప్లికేట్. జస్ట్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, వెన్ లైఫ్ పుట్స్ మీ ఆన్ టఫ్ సిచ్యువేషన్, డోంట్ సే వై మీ, సే ట్రై మీ. సి ఇప్పుడు కాకపోతే నీ వయసులో నువ్వు ఎప్పుడు కష్టపడతావు. సో ఫేస్ ద ఛాలెంజెస్, ఎనీ ప్రాబ్లమ్, ఎనీథింగ్, వాట్ ఎవర్, జస్ట్ ఫేస్ దట్. దిస్ ద ఏజ్ యూ కెన్ ఫేస్ ఎనీథింగ్. యువర్ బ్లడ్ is boiling now. This is blood boiling age. So focus on your career. Problems are coming. It's a normal thing for every human being. You can't escape from anything. బట్ యూ కెన్ ప్రాక్టీస్. దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఉండేది ప్రాక్టీస్ చేయడం మాత్రమే. ప్రాక్టీస్ చేసి కరెక్ట్ ప్రాక్టీస్ చేయి. దట్ ఈస్ ద కీ థింగ్. ప్రాక్టీస్ గుడ్, ప్రాక్టీస్ వెరీ వెల్, అచీవ్ యువర్ గోల్ ఫాస్ట్లీ. సో ఐ హోప్, do you understand this session? I hope that you understand that session. So if you have any problem, any queries, just ping me in my WhatsApp. I will give you my phone number in description. సో ఎవరైతే ఈ యొక్క వీడియోస్ క్లాసెస్ అనేది రెగ్యులర్గా వింటూ ఉన్నారో వాళ్ళ దగ్గర చెప్పేది ఒకటి. సి 45 days అనేది ఒక మండలం అంటాం. సో 45 days వరకు లాస్ట్ వరకు రావాలంటే మిమ్మల్ని మీరు రోజు న్యూ ఎనర్జీతో, న్యూ ఎంతూజియాజంతో క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. వన్ థింగ్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఎవరైతే రికార్డింగ్ చూస్తున్నారో మీరు అన్ని వీడియోస్ ఒకేరే చూడకుండా ఒక వీడియో విన్న తర్వాత, ఒక క్లాస్, ఒక సెషన్ విన్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మీరు నెక్స్ట్ సెషన్కి వెళ్ళండి. మీరు ఇక్కడ వీడియో చూస్తే ఇంగ్లీష్ వస్తుందని నేను చెప్పట్లేదు. నా క్లాసెస్ విని క్లాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే definitely you can become a pro in speaking. Not only English speaking, I will help you in public speaking also. Okay, if you have any more queries, just ping me in my WhatsApp. I will assist you. So this is Double Gani signing off. Jai Hind.